దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చేస్తూ ఈ దినమందు మన వాక్యంలో దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, మనకు సామెతల గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. ప్రేమ తప్పిదములను దాచును అని ఒక మాట కనిపిస్తుంది. అలాగే మనం కానీ మన సొసైటీలో కూడా చూసినట్లయితే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏం చేస్తుంటారంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కానీ లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళని కాపాడుకోవడానికి మనం ఏం చెప్తాం, తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటాం. ఎవరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, ఎవరైతే ప్రశ్నిస్తారో వారి దగ్గర. మనం బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారిని చూసినట్టయితే తనను సిలువకు వేసిన సమయంలో యేసుప్రభుల వారు కూడా ఎవరైతే తనను సిలువ వేశారో వాళ్ళ పట్ల చేసింది కూడా ఇదే. తండ్రికి ఏం చెప్తున్నాడు, తండ్రి వీరేం చేసినారో వీరు ఎరుగరు అంటే వాళ్ళని చేసిన తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నాన్ని దేవుడు చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలగాలి అంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు అని, మనల్ని మాత్రమే కాక తనను హింసించిన వారిని కూడా ప్రేమించారు అని, మనం కూడా ఆయన అడుగుజాడలో నడవాలని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి యేసుప్రభుల వారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నమాట. కాబట్టి దాన్ని అనుసరించేవారుగా, మన పట్ల హింసించేవారిని, మనకు శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమె.